విచ్ఛిన్నమవుతుంది. 3 టార్గెట్స్ వాళ్ళు పెట్టుకున్నాయి, నడుస్తాయి. రైట్. సో ఇది బంగ్లాదేశ్ నుంచి అంటే శుభేందు అధికారి ప్రభుత్వం గమనిస్తూనే ఉంది, బహుశా చర్యలు మొదలెట్టుంటారు. ఇక నెక్స్ట్ టాపిక్లోకి వెళ్ళేప్పటికీ కరోనా వైరస్ సృష్టించింది అమెరికాయే అంటూ ఆ దేశ జాతీయ నిఘా సంస్థ డైరెక్టర్ తులసి గబ్బార్డ్ ఒక సంచలన రిపోర్ట్ ఇచ్చారు. ఆవిడ ఈ నెలాఖరికి ఎలాగో రిజైన్ చేశారు, నెలాఖరికి రిలీవ్ అవుతున్నారు. వెళ్ళే ఆవిడ ఊరుకోకుండా వారం రోజులు కోటని చెప్పిన అట్లా ఒక చిన్న బాంబేసి భయకంపతుల్ని చేస్తున్నారు. ఎవరిని? వాళ్ళ దేశాన్నే. 400 పేజీల డాక్యుమెంట్ విడుదల చేశారు. డీప్ స్టేట్ కుట్రలు బహిర్గతం అనే మాట, డీప్ స్టేట్ అనే మాట వాడారు. ఇంతవరకు ఒక కంట్రీ ఇంటర్నేషనల్ అది ఆ నిఘా సంస్థకి డైరెక్టర్గా ఉన్న ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా ఉన్న తులసి గబ్బార్డ్ ఈ రకంగా మాట్లాడటం, డీప్ స్టేట్ గురించి ప్రస్తావన చేయటం, మరి అంటే డీప్ స్టేట్కిను అమెరికన్ అడ్మినిస్ట్రేషన్కి ఏమన్నా చెడిందా, లేకపోతే ఉద్దేశపూర్వకంగానే ఆవిడ ఈ వ్యాఖ్యలు చేశారా? సార్, నిజంగా మాట్లాడితే తులసి గబ్బార్డ్కి ఈ ప్రపంచం అంతా కూడా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకు సపోర్ట్ చేయాలి. ఆమె చేసినటువంటి వ్యాఖ్యలు, ఆమె రివీల్ చేసినటువంటి డాక్యుమెంట్స్ చిన్నవి కాదు. ఇది నిజంగా చాలా సీరియస్ విషయం. ఎందుకో ఏమో అసలు పెద్దగా హెడ్లైన్స్ లో లేదు. అంతర్జాతీయ పత్రికలన్నీ కూడా కావాలని దీన్ని సబ్సైడ్ చేసి అసలు ఈ వార్తలే రాకుండా చేస్తూ ఉన్నారు. ఇది 2 రోజులు అవుతుంది ఈ ఇష్యూ వచ్చి. ఎక్కడా పెద్ద స్టోరీస్ లేవు, డిస్కషన్స్ లేవు. కొన్ని ఛానల్స్ లో, నేషనల్ ఛానల్స్ లో కొన్నిట్లలో వచ్చింది కానీ బట్ ఎక్కడా లేదు. అసలు విషయం ఏంటంటే, మనం కరోనా టైంలో తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి మన దగ్గర నుంచి మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అందరి మీద ఎఫెక్ట్ చేసింది అది. కొన్ని వందల మంది, వేల మంది, కోట్ల మంది చనిపోయారు. మీకు అంతర్జాతీయ గణాంకాల ప్రకారం చూస్తే సుమారు 1.5 కోటి నుంచి 3 కోట్ల మంది ప్రజలు చనిపోయారని ఒక అంచనా. కోవిడ్ వల్ల, కరోనా వల్ల మన ప్రతి ఒక్కరికి ఆ సమస్య తెలుసు. ఓకే, $7.4 ట్రిలియన్ నష్టం వాటిల్లింది గ్లోబల్ జీడిపికి. $7.4 ట్రిలియన్ నష్టం. అండ్ సుమారు 9.7 కోట్ల మంది అదనంగా ఈ పావర్టీలోకి చేరారు, అంటే పేదరికంలోకి నెట్టబడ్డారు బికాస్ ఆఫ్ కోవిడ్. అంటే ఇన్ని కోట్ల మంది ప్రాణాలను హరించినటువంటి కరోనా వైరస్ ఇది కేవలం వుహాన్ లో ఒక మీట్ మార్కెట్ లోకి వచ్చినప్పుడు అందులో నుంచి బయటకు వచ్చింది. తద్వారా ఇంతమంది చనిపోయారని ఒక న్యాచురల్ డిజాస్టర్ కాదు, ఒక ప్రాకృతిక వైపరీత్యంగా దాన్ని చూపించే ప్రయత్నం చేస్తూ వచ్చారు ప్రపంచవ్యాప్తంగా. కానీ అది మామూలుగా సహజ సిద్ధంగా వచ్చినటువంటి వైరస్ కాదు. అది ఒక బయోవార్ కోసం తయారు చేసినటువంటి కరోనా వైరస్ అని ఎవరో మనం చెప్పడం కాదు. ఇప్పుడు మీరు అన్నటువంటి తులసి గబ్బార్డ్ గారు, అమెరికా నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్, ఆధారాలతో సహా డాక్యుమెంట్స్ ఆమె రిలీజ్ చేశారు. మొత్తం ఆమె 4 డాక్యుమెంట్స్ రిలీజ్ చేశారు. ఒకటి 94 పేజీలు, రెండోది 97 పేజీలు, మూడోది 122 పేజీలు, నాలుగోది 78 పేజీలు. సుమారు 400 పేజీల డాక్యుమెంట్స్ అమెరికాకి సంబంధించినటువంటి ఈ మెడికల్ ఎక్స్పర్ట్ గా చెప్పబడుతున్నటువంటి ఆంటోనీ ఫౌసీ నేతృత్వంలోని అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ అటు చైనాకి డబ్బులు ఇచ్చి, చైనా వుహాన్ లో ఫండ్ చేసి అక్కడ వైరస్ ని సృష్టించారు అనేది డైరెక్ట్ గా తులసి గబ్బార్డ్ చేసినటువంటి వ్యాఖ్య. ఆమె విజువల్స్ లో ఆమె ఎక్స్ప్లెయిన్ చేస్తున్న విధానం చూస్తే 3 అంశాలు ఇందులో ఉన్నాయి సార్. ఒకటి, డాక్టర్ ఫౌసీ ఫండ్ చేశాడు, ఫండ్ చేసి ఈ కరోనా వైరస్ రీసెర్చ్ కోసం డబ్బులు పెట్టి ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు అని అంటే కనుక వైరస్ సృష్టించి తర్వాత దానికి వ్యాక్సిన్ తయారు చేసి ఈ వ్యాక్సిన్ ని అమ్ముకొని కోట్ల రూపాయలు గడించాలనేది ముఖ్యమైన లక్ష్యమని తులసి గబ్బార్డ్ చెప్పారు. రెండోది ఏంటంటే, ఈ ఈ వైరస్ సృష్టించిన తర్వాత దీన్ని కవరప్ చేసే ప్రయత్నం చేశాడు. ఫౌసీ కావచ్చు, అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ కావచ్చు, పూర్తిగా ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కావచ్చు, వీళ్ళందరూ కలిసి ట్యాక్స్ పేయర్స్ పే చేసినటువంటి డబ్బుల్ని ఒక మారణాయుధాన్ని, జీవాయుధాన్ని సృష్టించడం కోసం చేసి మళ్ళీ దాన్ని కవరప్ చేశారు. మూడోది ఏంటంటే, మొత్తంగా ఇదే ఆంటోనీ ఫౌసీని అక్కడ వీళ్ళు ఏం చేస్తారంటే హౌస్ కమిటీలు ఉంటాయి, హౌస్ కమిటీ ముందు టెస్టిమోనీ ఇవ్వడం కోసం ఆయన పిలిచారు. అసలు ఈ వైరస్ మనం పెట్టిందా లేకపోతే మనము ఫండ్ చేయడం వల్ల వచ్చిందా అది అని చెప్పి అడిగితే మన ఫండ్ తో సంబంధం లేదు, మనం ఏమీ చేయలేదని అబద్ధాలు ఆడాడు. పూర్తి అబద్ధాలతో కూడినటువంటి క్యాంపెయిన్ నడిపించాడు డాక్టర్ ఫౌసీ అండ్ హిజ్ ఎంటైర్ టీమ్. డీప్ స్టేట్ ప్లే బుక్ అనే మాటని తులసి గబ్బార్డ్ మాట్లాడారు, అండర్ స్కోర్ చేసి మాట. అయితే చైనాలో పుట్టలేదన్నమాట ఈ వైరస్, ఇంతకి చైనాలోనే పుట్టింది, కానీ దానికి వెనకాల ఉన్నది మొత్తం దాని ఫౌండేషన్ అమెరికాలో పడింది. ఫౌండేషన్ అమెరికా. మొన్న లాస్ట్ ఒక 2-3 రోజుల క్రితం మనం కూడా డిస్కస్ చేసాము. సుమారు 30 దేశాల్లో 120 బయో ల్యాబ్స్ కి అమెరికా ఫండ్ చేస్తోంది.
అందులో భాగంగానే ఒక 40 ల్యాబ్స్ ఉక్రెయిన్ లో ఉన్నాయని ఈమె తులసి గబార్డ్ చెప్పింది. ఇప్పుడు నిన్న చైనా వైరస్, కరోనా వైరస్ సృష్టించిన ఈ వైరాలజీ ల్యాబ్ లో వచ్చినటువంటి దీన్ని ఉంది కదా, వుహాన్ వైరాలజీ ల్యాబ్ లో, దానికి ఫండ్ చేసింది కూడా అమెరికానే అనేది ఆమె చెప్పినటువంటి విషయం. అంటే ఇది చాలా చిన్న విషయం కాదు. ఇందాక నేను చెప్పినట్టుగా కొన్ని కోట్ల మంది చనిపోయారు సార్. అంటే చైనా నాలెడ్జ్ లో ఉండి జరిగిందంటారా ఇదంతా? చైనానే చేసింది, చైనా అమెరికా కలిసి చేసినాయి ఇవి. సో వాళ్ళిద్దరు కలిసే చైనా చేశారు. నాలెడ్జ్ లో లేకపోవడం ఏం లేదు. అందుకే ఇప్పుడు చైనాని రెస్క్యూ చేయడం కోసమే కదా అమెరికా మొత్తం రంగంలో దిగి దీన్ని ఏం లేకుండా వైట్ వాష్ చేశారు. బికాస్ అమెరికా పాత్ర ఉంది కాబట్టి. ఒకవేళ అమెరికా పాత్ర లేకపోయి ఉంటే, చైనానే చేసి ఉంటే, చైనా మీద వీళ్ళు చాలా సీరియస్ గానే వ్యవహరించేవాళ్ళు. ఇప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే ఎక్కడో వెపన్స్ ఆఫ్ మాస్ డిస్ట్రక్షన్ కలిగి ఉన్నారు అని చెప్పేసి ఇరాక్ అధినేత సద్దాం హుసేన్ ఉరిదీశారు కదా. ఓకే, ఒక WTC టవర్స్ ని పెంటగాన్ మీద అటాక్ చేసినందుకు, అమెరికన్ మెయిన్ ల్యాండ్ మీద టెర్రరిస్ట్ అటాక్ జరిగినందుకు మొత్తం ఆఫ్ఘనిస్తాన్ లేకుండా మొత్తం చాలా దారుణంగా వాళ్ళ మీద యుద్ధం చేశారు కదా. లేని అంటే ఇప్పుడు నిజంగానే ఇరాన్ దగ్గర న్యూక్లియర్ వెపన్స్ ఉండకూడదన్న ఉద్దేశంతో కదా మొన్న దాడి చేసింది అమెరికా. అట్లాంటిది కొన్ని కోట్ల మంది ప్రాణాలను హరించడానికి డబ్బులు ఇచ్చినటువంటి అమెరికాని వాళ్ళు ఎవరు మాట్లాడాలి? అమెరికా కదా దోషి. అమెరికా కానీ చైనా కానీ ఇద్దరిని మనం వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవాలన్నా వద్దా? ఎవరు తీసుకోవాలి? అంటే బలవంతుడిది రాజ్యం. అందుకే ఇప్పుడు అమెరికా చైనా ఇద్దరు కూడా వాళ్ళిద్దరి మీద ఒక మాట మాట్లాడే ధైర్యం ఎవరికి లేదు. బికాజ్ వాళ్ళిద్దరు ఇవాళ అగ్రదేశాలు అనమాట, ఎకనామికల్లీ, డిఫెన్స్ పరంగా, అన్ని రకాలుగా. సో వాడు ఏమైనా చేయొచ్చు. అంటే సద్దాం హుసేన్ చేస్తే తప్పు, ఈవెన్ ఇరాన్ చేస్తే తప్పు, లేకపోతే భారత్ న్యూక్లియర్ వెపన్స్ తయారు చేసుకుంటే ఆంక్షలు విధిస్తారు. అటు ఆఫ్ఘనిస్తాన్ వాళ్ళు ఏదో చేస్తే వాళ్ళ మీద దాడి చేస్తారు. సో అంటే ఇదేంటంటే అమెరికా అనే ఒక దురహంకార, జాత్యహంకార దేశము అనేది ఇప్పుడు చాలా స్పష్టంగా అర్థమవుతుంది. తులసి గబార్డ్ నిజంగా మనం అందరం అప్రిషియేట్ చేయాలి. ఆమె చాలా ధైర్యంగా చెప్పినట్టు ఆ మాట. డీప్ స్టేట్ అనే మాటను వాడి అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచి ఒక వ్యాఖ్య చేయడం అంటే ప్రపంచాన్ని కుదిపేసినాయండి ఆవిడ వ్యాఖ్యలు. ఒక్కసారి ప్రపంచ దేశాలన్నీ ఉలిక్కిపడ్డాయి. డీప్ స్టేట్ అనే మాట ఒక ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ యుఎస్ఏ, నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ ఆఫ్ యుఎస్ఏ చేశారు అంటే ఎంత బలమైన ఆధారాలు లేకపోతే ఆవిడ చేసుంటారు. రెండు ప్రతి ఆధారాన్ని ఆవిడ ప్రొడ్యూస్ చేశారు అక్కడ. ప్రొడ్యూస్ చేశారు, ఎగ్జాక్ట్లీ. ఆమె చెప్పిన మాట చదువుతున్నాను సార్ నేను. The tactics that were used to hide the truth are straight from the deep state playbook. ఆమె చెప్పిన మాట మీరు ప్లే చేస్తున్నటువంటి విజువల్ లోనే ఆమె మాట మాట్లాడింది. ట్విట్టర్ లో డైరెక్ట్ గా ట్వీట్ చేసింది ఆమె. అండ్ నెక్స్ట్ పాయింట్ చెప్తాను. డాక్టర్ ఫౌసీ కవర్డ్ అప్ దేర్ ఓన్ రాంగ్ డూయింగ్స్ అండ్ అబ్యూజెస్ ఆఫ్ పవర్, manipulated intelligence, lied to Congress, and undermined the duly elected president by restricting his access to the vital facts he needed to keep the country safe. It's time you know the truth. ఇది తులసి గబార్డ్ చేసిన వ్యాఖ్య. అంటే డాక్టర్ ఫౌసీ ఉన్నప్పుడు ఈ కరోనా వైరస్ వచ్చిన టైంలో డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నాడు. డాక్టర్ ఫౌసీ యాక్చువల్లీ నిజానికి ఆయన అధికారం ఏదైనా కానీ, ఏ స్థాయిలో ఉన్నా కానీ, మెడికల్ ఎక్స్పర్ట్ అన్నా, ఆయన ఏదో అక్కడ ఉన్నటువంటి ఈ మెడికల్ ఏజెన్సీస్ అన్నిటికీ హెడ్ అయినప్పటికీ కూడా ఆయన ప్రెసిడెంట్ కి నిజాలు చెప్పాలి. సో యాజ్ పర్ రూల్ ఆయన నిజాలు చెప్పకుండా దాచిపెట్టాడు. ప్రెసిడెంట్ కి నిజాలు చెప్పలేదు. ఇట్ సీమ్స్ దేర్ ఇస్ ఎ గ్యాప్ సార్. ఫౌజీకిను ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ మధ్య ఏదో గ్యాప్ ఉంది. అవును. అండ్ ఇంకొకటి ఏంటంటే ఈ కరెక్ట్ గా ఈ కరోనా వైరస్ 20లో వచ్చింది. 20 డిసెంబర్ కు ఏమో ఎలక్షన్స్ వాళ్ళ దగ్గర జరిగాయి, నవంబర్ లో అనుకుంటాను. సో 21 కి ఆయన అధికారం కోల్పోయాడు. మీరు కరోనా వైరస్ వచ్చిన తర్వాత డొనాల్డ్ ట్రంప్ మొట్టమొదటిసారి చైనా వైరస్ అని వ్యాఖ్యలు చేశారు, మీకు గుర్తుంటే. ఆ తర్వాత చైనా వైరస్ అన్నాడు, దాని గురించి చాలా మాటలు మాట్లాడుతూ వచ్చారు. వచ్చిన తర్వాత ఆయనే సడన్ గా అప్పుడు బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఒక ఇష్యూ వచ్చింది. జార్జ్ ఫ్లాయిడ్ అనే ఒకరిని తొక్కి చంపేసిన నేపథ్యంలో ఒక్కసారిగా ఒక ఉద్యమం క్రియేట్ అయింది. సో బ్లాక్ లైవ్స్ మ్యాటర్ అనే ఉద్యమం వచ్చిందే అప్పుడు దానికి BLM మూవ్మెంట్ కి ఈ చైనా అండ్ డీప్ స్టేట్ ఫండ్ చేసి మొత్తానికి డొనాల్డ్ ట్రంప్ ని గద్దెదించారు. డొనాల్డ్ ట్రంప్ ని గద్దెదించి జో బైడెన్ ని తీసుకొచ్చారు. జో బైడెన్ వచ్చిన తర్వాత కరోనా గురించి ఒక మాట మాట్లాడడం బంద్ అప్పటిదాకా. ఓకే, ఆయన జో బైడెన్ వచ్చిన తర్వాత ఈ యాంటనీ ఫౌసీని చీఫ్ మెడికల్ అడ్వైజర్ గా నియమించుకున్నాడు. అండ్ జో బైడెన్ దిగిపోయేటప్పుడు మొన్న 2024 ఎలక్షన్స్ లో ఆయన దిగిపోయేటప్పుడు ఇదే జో బైడెన్ ఈ యాంటనీ ఫౌసీకి క్షమాభిక్ష ఇచ్చి వెళ్ళిపోయాడు. అంటే తర్వాత ఎవరు వచ్చినా కూడా వీడి మీద విచారణ జరపడానికి వీలు లేకుండా. సో ఇప్పుడు తులసి గబార్డ్ చేసింది అదే. ఆమె ఏం చెప్తుందనంటే ఇదే చైనా వైరస్, కరోనా వైరస్ సృష్టించడానికి అమెరికా కారణము,
అమెరికా నుంచి వచ్చినటువంటి నిధులే అని ఆమె చెప్పడమే కాదు, యాంటనీ ఫౌజీ మీద లీగల్ యాక్షన్ తీసుకోవాలంటుంది ఆమె. కానీ తీసుకోలేని పరిస్థితి, ఎందుకంటే యాజ్ పర్ లీగల్ ప్రొసీడ్యూర్ ప్రకారం ప్రెసిడెంట్ ఒక్కసారి పార్డన్ చేసిన తర్వాత అతని మీద లీగల్ గా తీసుకోవచ్చా? ఇప్పుడు ఆ చర్చ కూడా మొదలైంది. ఆ ప్రెసిడెంట్ వేరు కదా, ఆయన టర్మ్ అయిపోయింది కదా, ఈ ప్రెసిడెంట్ తీసుకోవడానికి లేదా, లేకపోతే వాళ్ళ కాన్స్టిట్యూషన్ అంగీకరించదా? అది చూడాలి, అది టెక్నికాలిటీస్ మీద ఇప్పుడు క్వశ్చన్ డిస్కషన్ నడుస్తుంది. వాళ్ళు మళ్ళీ బహుశా వాళ్ళు దే నీడ్ టు ప్రొడ్యూస్ ది రెజల్యూషన్ ఇన్ ది కాంగ్రెస్, మళ్ళీ పెట్టాలి, కాంగ్రెస్ ఆమోదించాలి, ఇన్ని ఉంటాయేమో. కరెక్ట్ కరెక్ట్, ఇవన్నీ ఉన్నాయి. అంటే అక్కడ టెక్నికాలిటీస్ ని వాడుకోవడం ఇదంతా. ఈవెన్ జో బైడెన్ కూడా తనకు తాను పాడనిచ్చుకొని దిగిపోయాడు. అవును, ఎవరెవరైతే ఆయనకు వంది మాగతులు ఎవరెవరైతే ఉన్నారో వీళ్ళందరి మీద రేపు పొద్దున ట్రంప్ వస్తే చర్యలు తీసుకుంటాడని అనిపించిన వాళ్ళందరి మీద ఈయన చేసుకుని వెళ్ళాడు. అండ్ యూనో ఎలాన్ మస్క్ అనేక సార్లు డాక్టర్ ఫౌసీని విమర్శించాడు. ఎలాన్ మస్క్ అయితే విపరీతంగా టేక్ ఆన్ చేసుకున్నాడు. ఈవెన్ ఎలాన్ మస్క్ జార్జ్ సోరోస్ ని కూడా చాలా గట్టిగా విమర్శిస్తూ ఉంటాడు. సోకాల్ డీప్ స్టేట్ ఎలా నడిపిస్తూ వచ్చింది అనేది చాలా కీలకమైన విషయము. సో ఇప్పుడు డీప్ స్టేట్ మీద అమెరికన్ ఎస్టాబ్లిష్మెంట్ నుంచే వ్యాఖ్యలు రావడం. అఫ్ కోర్స్ ఇప్పుడు తులసి గబార్డ్ ఇప్పుడు ఆమె పదవి నుంచి దిగిపోతున్నారు. దిగిపోయే ముందు ఈ వ్యాఖ్య చేసి ఈ డాక్యుమెంట్స్ రిలీజ్ చేసి ఆమె వెళ్ళిపోతున్నారు. బట్ యా, ఏం జరుగుతుందో అంటే ఇప్పుడు దీని మీద అసలు చర్చనే లేదు ఎక్కడ. నా బాధ ఏంటంటే అసలు కరోనా వైరస్ అనేది ఇన్ని కోట్ల మంది ప్రాణాలను హరించినటువంటి ఒక మానవాయుధాన్ని క్రియేట్ చేసి, ఒక జీవాయుధాన్ని క్రియేట్ చేసి మానవుల మీదకి వదిలితే దాని మీద చర్యలు తీసుకునే పరిస్థితి లేదా? ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ కి భారత్ లో చైల్డ్ లేబర్ పెరుగుతుందని ఆయన టారిఫ్ చేస్తాడు. ఓకే, సో అంటే ఎంత అన్యాయం ఇది. మానవ హక్కుల గురించి ఈ సోకాల్ వీళ్ళే మనుషులు మాట్లాడతారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, వాల్ స్ట్రీట్ జనరల్, వీళ్ళందరూ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ లేదు అని, ప్రెస్ ఫ్రీడమ్ అని, మానవ హక్కులని, క్లైమేట్ కంట్రోల్ అని, గ్రెటా థన్బర్గ్ వీళ్ళందరూ మాట్లాడతారు కదా. మనుషుల ప్రాణాలు హరించే విధంగా ఇవాళ పర్యావరణ అసమతుల్యత మొదలైంది, అసలు పర్యావరణం మనం చాలా నాశనం చేస్తున్నాం అంటారు కదా. పర్యావరణం నాశనం చేయడం పక్కన పెట్టండి, అసలు ఇట్లాంటి వైరస్లు సృష్టించే విధానాల మీద చర్చ జరగాలి కదా. ఇది కదా మోస్ట్ డేంజరస్ థింగ్. 1 కోటి మంది 2 కోట్ల మంది ఉట్టిగా చనిపోయారు సార్, అది అంత చిన్న విషయమా? రైట్. సో అంటే వినటానికే చాలా అస్టానిషింగ్ ఉంది. మరి 400 పేజీల రిపోర్ట్లో ఇంకెన్ని విషయాలు, కీలకమైన అంశాలు పొందుపరిచారు. డెఫినెట్